టీమిండియా టెస్ట్ వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ టీ20 క్రికెట్లో వైఫల్యం కొనసాగుతోంది. ఆసియా కప్ 2025 ద్వారా టీ20 జట్టులోకి వైస్ కెప్టెన్గా ఎంట్రీ ఇచ్చిన అతడు అప్పటి నుంచి ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. పదే పదే విఫలమవుతూ జట్టుకు భారంగా మారాడు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. భారత్ తరపున గత 18 టీ20 మ్యాచ్లలో అతడు ఒక్క 50 కూడా చేయకపోవడం గమనార్హం. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో గత 4 మ్యాచ్లలో అతడు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. వరుసగా 0-8-4-0 నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో శుభ్మన్ గిల్ పై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. వరుసగా విఫలమవుతున్న అతనికి ఛాన్సులు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ లాంటి ప్లేయర్లు ఎదురు చూస్తున్నా పదే పదే విఫలమవుతున్న గిల్ కు ఎందుకు అవకాశం ఇస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20లలో 3 సెంచరీలు చేసిన సంజు శాంసన్ పై గంభీర్ అండ్ కో కావాలనే వేటు వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ ఏడాది టీ20 క్రికెట్ లో శుభ్మన్ గిల్ స్కోర్లు చూస్తే విమర్శలు సరైనవి అనిపిస్తోంది. ఎందుకంటే గిల్ గత ఏడాది కాలంగా టీ20లో ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. పాక్ పై చేసిన 47 పరుగులే హైయెస్ట్ స్కోరు. వన్డే టెస్టులో రాణిస్తున్న గిల్ షార్ట్ ఫార్మాట్ లో మాత్రం తేలిపోతున్నాడు. అయినా కూడా అతనికి పదే పదే అవకాశాలు ఇస్తున్నారు. టెస్ట్ వన్డే టీమ్స్ కు సారథి కావడంతోనే ఇలా అవకాశాలు ఇస్తున్నారంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. కాగా ఆసియా కప్ 2025కి ముందు వరకు శుభ్మన్ గిల్ భారత టీ20 జట్టులో సభ్యుడిగా లేడు. కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత అతడిని జట్టులోకి తీసుకున్నారు. ఏకంగా వైస్ కెప్టెన్సీ అప్పగించారు. కానీ అప్పటి నుంచి గిల్ ఏమాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శల పాలవుతున్నాడు.